మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ప్రియులారా, పరిశుద్ధమైనటువంటి దైవ వాక్కు చేత ప్రతిదినము ఆదరించబడుతున్నటువంటి మీ జీవితాలలో ఇప్పటి వరకు దేవుడు మేలు చేసి ఉన్నాడు. నిన్న చేశాడు, ఈ రోజు చేస్తున్నాడు, ఇక చేయబోతున్నాడు. కాబట్టి నువ్వు ఎంతో కృంగిన స్థితిలో, నలిగిన స్థితిలో, అపవాది చేత పీడింపబడుతూ భయంకరమైనటువంటి వ్యాధి బాధల చేత ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే, ఒంటరిగా పడుకోవాలంటే భయం అండి. పడుకుంటే ఒకటే పీడ కలలు వస్తున్నాయండి. భయంకరమైనటువంటి ఈ అనారోగ్యాన్ని బట్టి నేను నా జీవితంలో ఏమి సాధించలేకపోతున్నానండి. మంచి యంగ్స్టర్ గా ఉన్నాను, బట్ ఈ అనారోగ్యాన్ని బట్టి నేనేమి సాధించలేకపోతున్నాను. నా జీవితంలో ఇంతవరకు నేను అనుకున్న లక్ష్యాన్ని ఇంకా చేరలేకపోయాను, నా గమ్యం ఆగిపోయింది అంటూ దిగులు చెందుతున్నావేమో, వేదన చెందుతున్నావేమో. వివాహం అయ్యి కొన్ని సంవత్సరాలు అవుతున్నా ఇంకా మాకు పిల్లలు లేరండి. ఈ డిసీజ్ వల్ల, ఈ యొక్క అనారోగ్య పరిస్థితి వల్ల మా గర్భం మూయబడిపోయిందండి. మా మా యొక్క అనారోగ్య పరిస్థితిని బట్టి, నా యొక్క అనారోగ్య పరిస్థితిని బట్టి నా కుటుంబం అంతా కూడా ఎంతో చింత చెందుతుందండి అని వేదన చెందుతున్నావా కుమారుడా, కుమార్తె, సహోదరి, సహోదరులారా, ప్రియ బిడ్డలారా, ప్రభు ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడండి. జీవము కలిగిన ఈ వాక్కు నిన్ను బ్రతికిస్తుంది, జీవమును పోస్తుంది. చచ్చిన అవయవములకు జీవమునిచ్చేటటువంటి దేవుని వాక్కు నిన్ను బలపరుస్తుంది. మన దేవుని వాక్కులో జీవం ఉందండి. పనికి మాలినటువంటి మరి జీవితాన్ని విడిచిపెట్టి నువ్వు దేవుని వైపే పరిశుద్ధంగా జీవిస్తున్నటువంటి నీ జీవితంలో విలువ కలిగినటువంటి, జీవము కలిగినటువంటి ఈ వాక్కు నీ జీవితంలో ఏదైతే నీకు లోటుగా ఉందో, నీ యొక్క మరి అవయవముల్లో ఏవైతే నిన్ను ఇబ్బంది పెడుతూ అనారోగ్య పాలు చేస్తున్నాయో, అవి కుళ్ళిన స్థితిలో ఉన్నా సరే, నలిగిపోయిన స్థితిలో ఉన్నా సరే, ఇవి ఇక పనికి రావని చెప్పని డాక్టర్లు సర్టిఫికేట్ చేసినా సరే, దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని బట్టి తిరిగి జీవం పొందుకోపోతున్నాం. చూద్దాం, చూడండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనంలో 4వ లైన్లో చూద్దాం. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. భయపడకు. నీ స్థితిగతులు ఏవైనా సరే, నిజంగా అపవాది ఒక్కోసారి చాలా భయపడతాడండి. మన ముందు ఉన్నటువంటి కార్యాలు మనకంటే బలమైనవి గాను, ఆ శత్రువు దాడి మనకంటే ఎంతో కొండగా, కోటగా, భయంకరమైనదిగా చూపిస్తూ గొలియాతును కూడా ఇశ్రాయేలు ప్రజలకు అలాగే చూపించాడండి. అమ్మో, గొలియాతా గొలియాతా అని భయపడి రాజే వెళ్ళి దాక్కున్నాడు. ఒక చిన్న బాలుడైనటువంటి దావీదు, ఇదిగో యెహోవా నామమున వస్తున్నానన్నాడు. భయపడలేదండి దావీదు. సౌలు అయితే భయపడి వెళ్ళి దాక్కున్నాడు. ఈ రోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, సౌలు గుంపులో ఉండవాక దావీదు గుంపులో ఉండి ధైర్యంగా దేవునితో పోరాడు. దేవుని వద్ద నీ పెనుగులాట పెట్టు. దేవునితో నిత్యము పోరాడు. నాకివ్వు ప్రవ్వా, నువ్వు తప్ప నాకు ఇవ్వగలిగిన వారు ఎవ్వరూ లేరు, నేను ఎవరిని నమ్మడం లేదు, నేను భయపడట్లేదు. భయపడకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయము తీసివేద్దాం. ఈ భయం వల్ల మనకు వచ్చిన చదివే బిడ్డలు, వాళ్ళు వచ్చింది చదివింది కూడా మర్చిపోతారు. ఈ భయం వల్ల భయంకరమైన అదే ఆ అవయవాల్లో ఆ యొక్క రకాల ఆ ఎమోషన్స్ ని బట్టి ఆ ఫ్లూయిడ్స్ ప్రొడ్యూస్ అయ్యి వచ్చింది కూడా మర్చిపోతారు. సో భయపడవద్దు, నేను నీ దేవుడనై ఉన్నాను. ఆయన మన దేవుడు, మన తండ్రి, మన కన్న తండ్రి. ఈ లోకంలో ఉన్న తండ్రే మన ప్రతి అవసరతను తీరుస్తుంటే, అన్ని కలిగినటువంటి ఆ పరమ తండ్రి మన అవసరాలు ఎందుకు తీర్చడండి? నీకెందుకు ఆరోగ్యం ఇవ్వడు? నీకెందుకు పిల్లల్ని ఇవ్వడు? నీకెందుకు గృహం ఇవ్వడు? నీకెందుకు ఉద్యోగం ఇవ్వడు? ఇస్తాడు ఖచ్చితంగా. అంతే యేసు నామములో నువ్వు ఉద్యోగం పొందుకోబోతున్నావు. దేవుని పరిచర్యలో, దేవుని సేవకులకి, దేవుని సంఘానికి నీ ఉద్యోగము దేవుడు నీకు ఇచ్చిన విధానాన్ని బట్టి, కృతజ్ఞతను బట్టి చిరకాలం యెహోవా మందిరంలో గొప్ప పరిచర్య చేయబోతున్నావు. ఇది దేవుని వాక్కుగా బయలుపరుస్తుండగా రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ, భయపడకు, నేను నీ దేవుడినై ఉన్నాను. రిసీవ్ చేసుకొని ప్రభు దీవెనలు పొందాలని ప్రభు నామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన వాక్కును బట్టి మీకు వందనాలయ్యా. ఈ వాక్కు తండ్రి ప్రజల హృదయాల్లో ఎంతో నెమ్మదిని ఇవ్వబోతున్నందుకు వందనాలు ప్రభా. బిడ్డల చుట్టూ మీ కంచి ఉంచండి తండ్రి. ఎంతమంది అయితే భయపడుతున్నారో ఎగ్జామ్స్ ని బట్టి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని బట్టి, డిఎస్సి ఆస్పిరెంట్స్ ప్రభా ఎంతో భయపడుతున్నారు. వారి భయమును యేసు నామములో తొలగిస్తున్నాము ప్రభా. నెమ్మది దయచేయండి. మూయబడిన గర్భాలను తెరవండి. విడిపోయిన కుటుంబాలని కట్టండి. గృహాలని బిడ్డల గృహాలు దయచేయండి. వారి జీవితాల్లో మీరు అద్భుతము చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సంఘాలని కాయండి ప్రభా. సంఘాలలో లేచే యెజబెలు, ఆహాబు ఆత్మలు చచ్చును గాక.
ఇట్టి దుష్టుడు డిస్ట్రాయిడ్ అయిపోవును కాక యేసునామములో. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆత్మ లేవడానికి వీల్లేదు యేసునామములో. సేవకుల చుట్టూ మీ కాపుదల ఉంచయ్యా. రఘుయేలు గారి కుటుంబం చుట్టూ కూడా మీ కాపుదల, ఆ పరిచర్యలో మీరు సహాయం దయచేయండి. మంగళగిరిలో ఉన్నటువంటి నాయన కృపా సమాజం చర్చిని కూడా తిరిగి మీరు పునర్నిర్మాణము చేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. వారి విశ్వాసాన్ని బట్టి వందనాలు. మా విశ్వాసము కాలిపోలేదు అంటూ తండ్రి వారు ఎంతో విశ్వాసముతో అయ్యా ఎండలో ఆరాధన చేస్తున్నారయ్యా. అటు బిడ్డలను బట్టి మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి. ఎంతమందికి మందిరాలు లేవు, మందిరాలు దయచేయండి. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి. మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని, మా చుట్టూ కూడా నీ సన్నిధిని కాపుదల ఉంచమని, మా పైకి లేచే ప్రతి విధమైన అపవాది అంధకార దురాత్మ చీకటి శక్తుల ప్రభావమును క్రీస్తు యేసు నామంలో బలవంతుణ్ణి బంధిస్తున్నాను ప్రభా. కేవలం నీ సన్నిధి మాత్రమే మాకు తోడుగా ఉంచి ప్రతి స్థలములో మేము అడుగిడిన ప్రతి స్థలము కూడా ఆశీర్వదింపబడినట్లు నీ వాక్కు చేత బలపరచబడి అద్భుతాలు చేయమని, ఈ నోటి వాక్కును నాయన సేవకుని యొక్క నోటి వాక్కును నేను రూఢిపరుస్తానని వాగ్దానం చేశావు ప్రభా. మా నోటి మాటను మీరు రూఢిపరచబోతున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఈ దినమంతా మాకు తోడుగా ఉండమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృపని పొందుకొని ప్రభు నామములో మనవి చేస్తాం. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్.